కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు పేదలకు సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ నాయకులకు కనిపించట్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీస్ లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్ ను అభివృద్ధి చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. జూబ్లీస్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడని అంటున్న నిర్మలా జగ్గారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీస్ నియోజకవర్గం వెంకటగిరిలో కూడా కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తుంది. అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. టీజీఐఏసీసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రధానంగా ఇప్పటికే మహిళల ఓట్ల కోసం, అంటే ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వేశారు. అదే ప్రస్తుతం మనతో పాటు నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ప్రచారం ఎట్లా జరుగుతుంది? మహిళా అంటే కోఆర్డినేషన్ కోసం కమిటీ కూడా వేసారు. ఆ కమిటీ విస్తృతంగా పనిచేస్తుందా? జస్ట్ ఓన్లీ రివ్యూల కోసమే కమిటీ ఉంది, ప్రచారంలో మాత్రం వీక్గా ఉందనే ప్రచారం ఎంతవరకు వస్తుంది? లేదండి, ఎక్కడక్కడ మేము మీటింగ్లు పెట్టేసి స్లమ్లో కానివ్వండి, ఏడ కానీ గ్రూపుల వైజ్గా మేము తీసుకొని ముందుకెళ్తున్నాం. అట్లేం లేదు, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మేము కదిలించడం మా వరకు మేము చేయడం జరుగుతుంది. ఏదేమైనా నవీన్ యాదవ్ గారు యువకుడు, మంచి స్పందన ఉంది. ఎవరు చెప్పినా ఇప్పుడున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏది కావాలన్నా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వేస్తేనే ఏమన్నా అవుతుంది. ఈ 12 సంవత్సరాలు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్కి వేసినాం, ఏమి పని కాలేదనేది మాత్రం పక్కా ప్రజల్లో ఉన్నది. అంటే ప్రధానంగా కేటీఆర్ ఆరోపించేది ఏంటంటే, మహిళలకు ఇచ్చిన హామీలలో భాగంగా 2500 రూపాయలకు సంబంధించి ఒకటి నెలకు ఇస్తానది, దీంతోపాటు తులం బంగారం ఎడిపోయిందంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీస్ లో తిరిగితే ఆ విధంగా ప్రశ్నించాలంటూ కూడా అలా క్యాడర్కి మహిళలకు చెప్తున్నారు. సరే, మహిళలకి 2500 6 గ్యారెంటీలో ఒకటి చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్టు అప్పుల మూతతో ఉన్నాం కాబట్టి ప్రజలకి అన్యాయం చేయకుండా న్యాయం చేసే విధంగా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఒకటి ఎట్లా ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తూ మరి మహిళలకి ఉచిత బస్సు ఇచ్చి మహిళలను కూడా కోటీశ్వరాలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి పెట్రోల్ పంపులు పెట్టడం కూడా జరిగింది. ప్రజలందరికీ తెలుసు, మహిళలే మరి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో మహిళల ముందుకు తీసుకెళ్లాలని మరి ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మహిళలు ఎక్కడ కూడా ఆధారపడద్దు, మహిళలకు తప్పకుండా స్వేచ్ఛతో పాటు ఆర్థికంగా, సామాజికంగా కూడా అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుందని నేను తెలియజేయడం జరుగుతుంది. మేడం, మీరు ఈ డివిజన్ లో ప్రచారం చేస్తున్నారు కదా, ప్రధానంగా ఏమేమి సమస్యలను గుర్తించారు? ఆ సమస్యలు పరిష్కరించడానికి మీరు మీ తరఫున టీజీఐఏసీ చైర్మన్ గా అంటే ఏ విధంగా ప్రభుత్వం తరఫున హామీలు ఇస్తారు? జనరల్ గా ప్రతి దగ్గర కూడా సమస్యలు ఉంటాయి. కరెంటు, నీళ్ళ, రోడ్లు, ఇవి మామూలుగా ఉండే సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి. తప్పకుండా మా క్యాండిడేట్ నవీన్ మరి ఈ సమస్యలు అనేది గత బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇక్కడ అంటే అభ్యర్థి ఉండడం ప్రధాన కారణం అదే అంటారా? అవును, ఇక్కడ అభ్యర్థి ఉండి కూడా ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా మేమందరం కూడా మరి ఆ విషయాల్లో మాకు వచ్చిన సమస్యలను నెరవేర్చడానికి గెలిచిన తర్వాత మా వంతు కృషి కూడా మేము చేస్తాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. సీఎం గారు కూడా ప్రతి విషయంలో కూడా ముందుకొచ్చి మరి వాగ్దానం ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తిరుగులేనే మాట ఉంటుంది కాబట్టి ప్రజలందరూ నమ్ముతున్నారు, మాకు ఆ విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి కాంగ్రెస్ మాట ఇస్తే తిరుగు ఉండదు, ఖచ్చితంగా ఏదైతే జూబ్లీస్ ప్రజలకు ఇచ్చిన మాట సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తారు. నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపిస్తే జూబ్లీస్ అభివృద్ధి చేసి తీరుతాం. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకనే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారు, మహిళల కోసం అభివృద్ధి చేస్తున్నారు, ఉచిత బస్సు ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. కెమెరా పర్సన్ విల్సన్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఫ్రస్ట్రేషన్తో